కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. పి గన్నవరం టీడీపీ అభ్యర్థిగా సిరిపల్లి రాజేష్ను నియమించడం పట్ల టీడీపీ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజేష్ గో బ్యాక్ అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశం జరుగుతుండగా బయట నుంచి వచ్చిన పలువురు వ్యక్తులు పి గన్నవరం ఇన్ఛార్జ్ గంటి హరీష్ కారు అద్దాలను బద్దలు కొట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే మరోవైపు కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు గంటి హరీష్ ప్రయత్నం చేశారు. దీంతో హరీష్ పై జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, టీడీపీ జనసేన సమన్వయ సమావేశం రసాభాసగా మారింది కదా, పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి. థ్యాంక్ యూ ప్రియా. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మంచిగా సీట్లు టీడీపీ జనసేన మధ్య కూర్చుంటుంది. దీనికి సంబంధించి ఈ రోజు కోనసీమ జిల్లా పీగన్నూరులో అది మరింత రసాభాసగా ఉంది. సీట్ను దూర ప్రాంతం నుంచి వచ్చిన మహాసేన రాజేష్ అంటే సరిపల్లి రాజేష్ కుమార్ ఎవరుతున్నారో అతను మహాసేన రాజేష్ గా ఎక్కువగా మీడియాలో ఉంటారు. దీంతో అతన్ని పీగన్నవరం సీట్ కేటాయించడంతో అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ జనసేన అందరూ కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. అంటే దూరం నుంచి వాళ్ళను అక్కడి నుంచి పంపించకుండా బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని ఇక్కడ అని చెప్పి ఆ టీడీపీ ప్రత్యేకించి నాయకులు కావచ్చు, కార్యకర్తల కావచ్చు, వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం పరుస్తుంది. ఏకంగా ఆ సొంత పార్టీ వాళ్లే మహాసేన రాజేష్ ను వివేదించే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే గంటి కోనసీమ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ కుమార్ వాళ్ళ మధ్య సఖ్యత కుదిర్చేందుకు, వాళ్ళ మధ్య మాట్లాడి ఒక విధంగా ఒక తాట మీద తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గంటి హరీష్ మాత్రం మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలకు ఆయన చెప్తున్న మాటలు సరిగ్గా వినబడకపోవడంతో వాళ్ళు దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాసేన రాజేష్ పీగన్నవరం నుంచి పోటీ చేయకూడదు, ఇక్కడి నుంచి అతన్ని పంపించేయండి, స్థానికంగా ఉన్న మన టీడీపీ నేతలకు కానీ లేకపోతే మన జనసేన నేతలకు కానీ ఎవరికైనా సీట్ ఇవ్వండి, కానీ అక్కడ మాత్రం రాజేష్ మాత్రం సీట్ ఇస్తే ఒప్పుకునేది లేదని ఆ జనసేన టీడీపీ కార్యకర్తలు అవచ్చు, నాయకులు అవచ్చు, వాళ్ళ మధ్య వాదన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ మాధుర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రెండు పార్టీల నేతలు కూడా కార్యకర్తలు కూడా వినే పరిస్థితి కనుక్కుంది. ఈ క్రమంలో జనసేన నేతలు కొంతమంది హరీష్ మాధుర్ పై కొంచెం ఆగ్రహం వ్యక్తం చేయడంతో దానికి కౌంటర్ గా కూడా అంటే వాళ్ళు అంటే గొడవ దిగకపోయినా కానీ వాళ్ళ వాదనను బలంగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ వాదనను బలంగా చూపే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు హరీష్ మాధుర్ సంబంధించిన వాహనంపై దాడి చేశారు. దాంతో వెనుకపైపు ఉన్న అద్దలు పూర్తిగా పగిలిపోయి. ఏదేమన్నా కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఇప్పటికీ కూడా సఖ్యత కుదరలేదు, రసాభాసగా కొనసాగుతుంది, అసంపూర్తిగా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.